హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రికి సంబంధించిన కథను మీకు తెలియజేస్తాను. అలాగే శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదా, అలా శివునికి అభిషేకం అంటే ఎందుకు ఇష్టమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ మహాపర్వదినము నాడు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహాశివుడిని పూజిస్తారు. ఆ మహాపర్వదినం నాడు భక్తులు ఉపవాసం, జాగారము ఉండి శివుడిని కొలుస్తారు. ఇలా జాగారం, ఉపవాసం ఉండడానికి కల అసలు కారణం మరియు దాని వెనుక ఉన్న అంతరార్థం గురించి మన పూర్వీకులు పురాణాలు క్లుప్తంగా చెబుతున్నాయి. అదేమనగా, పూర్వం వారణాసిలో సుస్వరుడనే బోయవాడు ఉండేవాడు. అతను రోజు అడవిలో తిరుగుతూ జంతువుల్ని లేదా పక్షుల్ని వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి కుటుంబం గడుపుతూ ఉంటాడు. అదే అతనికి జీవనోపాధి. అయితే ఒకరోజు అడవిలో ఎంత తిరిగినా ఒక్క జంతువు కాని పక్షి కాని కనిపించదు. దీంతో అతను దిగులు చెందుతాడు. ఇంటి వద్ద తన కోసం ఎదురు చూసే భార్యాపిల్లల కడుపు ఎలా నింపాలా అని అతను దుఃఖిస్తూ ఒక బిల్వ వృక్షం వద్దకు చేరుకుని ఆ చెట్టు ఎక్కుతాడు. అప్పటికే రాత్రవుతుంది. ఆ రోజంతా ఏమీ తినకపోవటము వలన బోయవానికి నీరసంతో ఓపిక నశిస్తుంది. అయితే రాత్రంతా ఎలా కాలక్షేపం చెయ్యాలా అని చెట్టుపై ఉండి చూస్తున్న ఆ బోయవానికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ బిల్వ వృక్షానికి చెందిన ఆకులను ఒక్కొక్కటిగా త్రెంచి క్రింద పడేస్తుంటాడు. అయితే ఆ ఆకులు చెట్టు క్రిందనే ఉన్న ఓ శివలింగంపై పడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రాత్రంతా అతను అలా ఆకులను త్రెంచి మేల్కొని ఉండి తెల్లవారగానే ఇంటికి చేరుకుంటాడు. తరువాత అతని మరణానంతరము ఆ బోయవాడు నేరుగా కైలాసం చేరుకుంటాడు. నిజానికి ఆ రోజు మహాశివరాత్రి. ఆ విషయం ఆ బోయవానికి తెలియదు. దీంతో అనుకోకుండానే అతను ఏమీ తినకపోవటము వల్ల ఉపవాస దీక్ష చేసినట్లవుతుంది. అలాగే ఆ రాత్రంతా బిల్వవృక్షం ఆకుల్ని త్రెంచి తెలియకుండానే శివలింగం మీద వేస్తాడు. నిద్రపోకుండా జాగరణ చేస్తూ తనకు తెలియకుండానే ఆ బోయవాడు శివలింగాన్ని అర్చిస్తాడు. దీంతో మహాశివరాత్రి రోజు అతను ఉపవాసం, జాగరణ, శివార్చన చేసినందుకు గాను ఆ బోయవానికి మరణానంతరము కైలాసం ప్రాప్తిస్తుంది. దీంతో పాటు ఎంతో పుణ్యఫలం దక్కుతుందని, మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి. కనుక మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ దీక్ష చేస్తూ శివుణ్ణి అర్చిస్తే ఎవరైనా మరణానంతరము కైలాసం చేరుకుంటారు. వారికి పుణ్యం దక్కుతుందని, మరుసటి జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం, జాగరణ దీక్ష చెయ్యాలని పండితులు చెబుతుంటారు. ఆ మహాశివుడు మీ కోర్కెలను మన్నించి మీకు సర్వశుభాలు చేకూర్చాలని కోరుకుంటున్నాను. అలాగే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు శివరాత్రి రోజు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. పంచామృతాలతో కాకపోయినా శివునికి కాసిన మంచినీటితో అభిషేకం చేసిన ఆ భోళాశంకరుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. ఎందుకు అంటే, దేవదానవులు క్షీరసాగరాన్ని చితికినప్పుడు అమృతానికి ముందు వచ్చిన ఆలాహలాన్ని శివుడు ప్రపంచాన్ని అది నాశనము చెయ్యకుండా ఆ ఆలాహలాన్ని మొత్తాన్ని మృంగి తన కంఠంలో దాచుకుంటాడు. అలా ఆలాహలం మృంగటము వలన వేడి ఉంటుంది. అందువలన అభిషేకం చెయ్యటము వలన చల్లగా ఉంటుంది. కాబట్టి అభిషేకం చెయ్యాలి అంటారు. అలా జలంతో కాని పంచామృతాలతో కాని అభిషేకం చెయ్యటము వల్ల చల్లబడి శివుడు సంతోషపడతాడు అంటారు. ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళని కుమారస్వామిని ప్రేమించినంతగా ఆ మహాదేవుడు మనలను కూడా ప్రేమిస్తాడు అంటారు. అంటే తన సంతానంతో సమానంగా ప్రేమిస్తాడు అని అర్థం. అందుకని ఆ మహాదేవుని ఎవరి ఓపిక తగినట్లు వారు జలంతో కాని, పంచామృతాలతో కాని, కొబ్బరి నీళ్లతో కాని, విభూతితో కాని అభిషేకం చేస్తే మంచిది. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, అర్చనతో పాటు అభిషేకం చేసి ఆ మహాదేవుని అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందండి. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.